ఎర్త కొట్టి చచ్చిపోయి చూసిన మనిషి చెరుకులో తెలుసు నీకా చెవుటైనా ఏమో ఏమో నువ్వు చిన్న అటమ్మా తెలదమ్మా కాదు కూర్చోటైనా చెవుటని చచ్చిపోయి చూడు చెరుకులు నడివి చెరుకులు ఎర్దగిలి ఎర్ద పందులు పెట్టిద్దులు ఎర్త ఆయన చూడడానికి వాళ్ళ చేతి కూడా కూర్చి వాళ్ళ చేతి కూడా లేకుంటే వెళ్ళేది ఆయన వచ్చి మమ్మల్ని లేకుంటేది రే కంటి పోండ్రా అనేది ఆయన భార్య ఆ రోజు ఊరికెళ్ళిందంట ఆయన ఆ ఎర్త పెట్టిన మాల అతను పెట్టింది ఎర్త వాళ్ళిద్దరు అనుకుని పెట్టిందంట చెరుకులు వాళ్ళిద్దరు అనుకుని పెట్టిందంట చెరుకులు పందులకి అప్పుడు నువ్వు అప్పుడు చిన్న పాప ఉంటావు ఇప్పుడు సంగతి కదా తల్లి ఇప్పుడు సంగతి కదా చాలా రోజుల కింద సంగతి అది నువ్వు ఇంకా అప్పుడు అంత ఉంటావు అప్పుడు లేదా నేను చెత్తని చెప్తా ఇప్పుడు ఆమె తేలకపోతే అప్పుడు ఆయన నవ్వుతుంటే అంత గది చెప్పేదా నిజం చెప్తే నమ్మడా సరే ఆయన నుంచి లాగొట్టి వెళ్ళాడు రే రెండు కంట వచ్చింది మాటలేసుకోకపోతే 4 గంటలప్పుడు వెళ్తూ మాటలేసుకుని మళ్ళీ వచ్చినాడు మళ్ళీ పోయినాడు మళ్ళీ కాలుకొని లేకుండా వెళ్ళాడు పాము ఇచ్చిస్తాం కాకపోతే అనేదా సరే వేసినాడు పోయి వేసేసి మాట వేసి పోయి అట్టే వేసుకున్నాయా వచ్చేటప్పుడు వేసి వచ్చేటప్పుడు పడిపోయాడు ఆయన అర్థలో సరే అక్కడికి అయిపోయిందా అయిపోయినప్పుడు నన్ను పెట్టుకుంటారు మళ్ళీ నేను కలర్ చూసా ఆయన చచ్చిపోయిన కలర్ చూసిన నేను కలర్ ఆయన చచ్చిపోయిన మేము అందరూ ఓండిపోయి జనగణ తిరుగుతుని పోయి చూసినాం కలర్ చూసినాం మేము అంటున్నా కలర్ చూసినాం ఆయన అంటున్నా సరే నన్ను పెట్టుకోండి మళ్ళీ ఆ చెరుకు మీద కాయలు కాలంటే ఊరు కాయలేడు ఈయన పెట్టుకుందాం అని మా అక్కలు చెప్పేలేక అప్పుడు మా తమ్ముడు బతుకున్నాడు మా తమ్ముడికి బతుకున్నాడు ఈయన పెట్టుకోరా ఈడైతే భయపడని చెప్పి నన్ను పెట్టినారు సరే పాత చెరువులో నీళ్ళు కట్టానుకా 4 గంటలు పోవాలా నేను గట్ల పెట్టనిచ్చేవాడిని కాదు అరే శుభ్రమా అంటే అనక ఊరేసే మనిషి పత్తాడు మళ్ళీ రే అట్ట కాదు ఇట్టు పోతరా అనేది ఏ ఊరేసాడు బేసిదా అని నా ముసలాం వచ్చేది కదా ఏ ఊరేసి అనక శుభ్రం అనేది తెలిసింది మళ్ళీ పోతా ముందుకే పారెత్తుకొని మళ్ళీ పెట్టుకుని ఏ నేను చెప్తున్నా మనిషి వినబట్టలు నీకా ఇట్ట పోతరా అంటున్నది ఎట్టమ్మని ఎటు బాబునా అనేది ఎవరైనా అట్లా అన్నాను నిన్న బాధరా పోయేయాలరా మాట చెరుకులే మాట చెరుకు పగలుకొని పోవాలి చెరువుక యారా ఎటు బాగా దారి చెప్ప నువ్వు బట్ట నువ్వు బాగా వస్తాననేది బట్ట పట్టం దొక్కత పట్టు చెరుకుని లోపలికి చెరుకులో మనం పోవాలా అయితే కూడా అప్పుడు డౌట్ ఇస్తుంది నాకు ఓహో నువ్వా అనుకున్నా అయ్యా నువ్వే పోయి వేసుకురా బో నేను కూర్చొని ఉంటా నువ్వు పోయి వేసుకురా ఎవరా కనుక్కున్నప్పుడా ఇప్పుడు మన లోపలికి తోడు వెళ్తాం అప్పుడు ఆడ జరిగిద్దో తొక్కిపోతే ఎంగచ్చు మన గుండెలో గైలేదు దమ్ము అనేది అద్దే మన గుండెల్లో దమ్ము అనేది ఉంచుకోవాలంటే అద్దే అన్నమాట ఇప్పుడు గగమని పిలుస్తాడు దాన్ని అనుకుపోతా ఉంటే రేపు ఆ జరిగేదాన్ని చూసుకుని నువ్వా దానికి ఆలోచించుంటే పని చేసుకోవాలి అది సరే నువ్వు పోయి వేసుకురా నేను ఆడ కూర్చుంటాను గమ్ము కూర్చుని గట్టి మీద పోయి వేసుకురా బో ఎవరా తొక్కుతాడు పట్టని చెరుకు ఎందుకు కొన్ని గమ్ము కూర్చున్నాడు రా పాదం రా సరే రా దొక్కుతూ రా అని అటు మాట వేసుకుంటా గమ్ముని పోయి ఆ మాటకుని గమ్ము అడు కూర్చొని లైట్ వెలిగించుకుని ఆ పెట్టైనా బొలుపు తొక్కుతాడు చెరుకు పట్టని తొక్కుతాడు చెరుకు యా నేను మనిషినే నన్ను భయపెట్టేద్దా మీ ఇప్పుడు నీ కర్మకాలు నువ్వు పోయినావు అనుకో నీ కర్మాలు నువ్వు పోయినావు నన్ను భయపెడితే మా బోటిల్గా ధైర్యం చెప్పాలి ఒరే ఆ మీద లాగబాకరా ఆ మీద లాగితే దంతో చేద్దరా మా బోటను భయపెడతా ఏదో నువ్వు మా బోటను ధైర్యం వేసుకుని మన కైలో పని చేసేవాళ్ళే వీళ్ళు బావిళ్ళే అని చెప్పుకొని చేపించుకోవా నువ్వు అంతను భయపెడితే
నీకేమవుతుంది నాకు నన్ను చంపితే నీకేమవుతుందా చంపేయి అని చెప్పిన అప్పుడు ఆగింది నా శబ్దం ఆగింది బాబు అప్పుడు ఆగిపోయి శబ్దం ఏదో సరే అన్నప్పుడు అప్పుడు ఆ మాట నేను వేయాలి అప్పుడు పది అప్పుడు పోయి దుమ్మని ఆ మాట అప్పుడు కూర్చొని బతబతగా ఏ అనుకున్నప్పుడు అది నాయన అద్దాలు ఇచ్చిన ఆయన నన్ను చంపితే నీకేమొస్తుంది నువ్వేదో పోయినావు చెందినవు నీ కర్మ గాలి అది ఎవరికి తెలవలేదు చెందలేక చేసుకున్నావు మీరు చేసుకున్న పనులే నన్ను చంపితే నీకేమొస్తుంది నేనేమో నీ పోయి నడునే కదా వాళ్ళు మీ కింద బతుకుని ఆనదోళం మేము మమ్మల్ని చంపితే ఏమవుతుంది నీకా అప్పుడు వాళ్ళు ఇచ్చి అయినా ఆ చెరుకులు ఇచ్చేది కూడా వాళ్ళు ఇచ్చేసి ఆపేసి అప్పుడు పోయి మాట వేసి ఆయన పోయి చెరుకులకు పోయి వేసేసి